దేవుని ప్రియమైన బిడ్డలారా, ప్రభువైన యేసుక్రీస్తు వారి నామములో మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తున్నాను. ఈ సమయాన్ని దయచేసిన దేవాది దేవునికి కూడా ఎన్నో లెక్కలేనన్ని స్తుతులు చెల్లిస్తున్నాను. దేవుని బిడ్డలారా, ప్రతిరోజు ఇదే సమయానికి ఇదే ఛానల్లో తప్పనిసరిగా దేవుని వాక్యాన్ని చూడండి. అలాగే యూట్యూబ్ ద్వారా కూడా మా యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. దేవుని వర్తమానాలు ఆలకించండి. బైబిల్ చెబుతుంది, వినుట వలన విశ్వాసము కలుగుతుంది. ప్రభువైన యేసుక్రీస్తు వారిని గూర్చి వినుట వలన విశ్వాసము కలుగుతుంది. కనుక ఈ గొప్ప మహోన్నతమైన సమయాన్ని వినియోగించుకోండి. దేవుని వాక్యానికి లోబడదాం. దేవుడిచ్చే ప్రతి ఆశీర్వాదాన్ని మనం పొందుకుందాం. ఈరోజు ధనము తృప్తిపరచలేదు అనే అంశం మీద దేవుని మాటలు మనం కొన్ని ధ్యానం చేయబోతున్నాం. దేవుని వాక్యాన్ని ధ్యానించే ముందుగా చిన్న ప్రార్థన చేసుకొని పరిశుద్ధాత్మ దేవుని సహాయాన్ని మనం కోరుకుందాం. పరిశుద్ధుడా, ఆత్మస్వరూపియగు తండ్రి, మా ప్రభువా, మా రక్షకుడా, ఇదిగో నాయన మీ సన్నిధానంలో చేరి ఉన్నాం. నీ బిడ్డలు ఎంతమంది ఈ వాక్యాన్ని ఆలకిస్తున్నారో ఇప్పుడే వారిని మీ స్వాధీనపరచుకోండి. దేవా, వినే చెవి, గ్రహించే హృదయం వారికి ఇప్పుడే దయచేయండి. మీ వాక్యములో ఉన్న గొప్ప సత్యాలు నీ బిడ్డలు గ్రహించి మీ వాక్యానికి లోబడి మీరిచ్చే ఉన్నతమైన దీవెన ఆశీర్వాదాలు పొందుకొనుటకు సహాయం దయచేయమని, మీరే మాతో మాట్లాడమని యేసుక్రీస్తు వారి నామములో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. ప్రియ బిడ్డలారా, ధనము దాని వల్ల కలిగే అనేక నష్టాలను గురించి అనేక భాగాలు మనం ధ్యానిస్తున్నాం. మొదటి భాగము ధనము దాని ప్రభావం అని, రెండవ భాగంలో మరికొద్ది మాటలు మనం ధ్యానించాం. ఈ భాగంలో ధనము తృప్తిపరచలేదు అనే అంశం మీద దేవుని మాటలు మనం ధ్యానిస్తున్నాం. దేవుని బిడ్డలారా, దేవుని వాక్యాన్ని ధ్యానించడం ద్వారా మన ఆత్మ ఎంతగానో బలపడుతుంది. సర్వ సత్యాన్ని మనం తెలుసుకోగలుగుతున్నాం. ఈ భూమి మీద మన బ్రతుకు దినాలు క్షేమకరంగా, జ్ఞానముగా, బుద్ధిగా బ్రతకడానికి దేవుని వాక్యం ఎంతగానో ఉపయోగపడుతుంది. ప్రియ బిడ్డలారా, దేవుని యొక్క వాక్యాన్ని మనం చూసినట్లయితే యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయం 3వ వచనంలో అంచె దినముల యందు ధనము కూర్చుకొంటిరి అని బైబిల్ చెబుతుంది. దేవుని బిడ్డలారా, మత్తయి సువార్త 4వ అధ్యాయంలో చూసినట్లయితే ప్రభువైన యేసుక్రీస్తు వారు చెప్తున్నారు కదా, మారు మనసు పొందండి, పరలోక రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనసు పొందండి. పరలోక రాజ్యము సమీపించింది. ఈ భూలోక రాజ్యాలకు, భూలోకానికి సమయం ఇక ముగింపులో ఉన్నాం మనం. ప్రభువైన యేసుక్రీస్తు వారు రాకడ అతి సమీపంగా ఉంది. మత్తయి సువార్త 24వ అధ్యాయంలో ఆయన రాకడ అతి సమీపముగా ఉన్నదని అనేక గుర్తులు ప్రభు చెప్పారు. ఈ గుర్తులను బట్టి నా రాకడ అతి సమీపముగా ఉన్నదని మీరు గ్రహించండి అని ప్రభు చెప్పారు. ఈ ప్రపంచంలో, ఈ భూమి మీద, భూమి పుట్టింది మొదలుకొని ఇప్పటి వరకు ఎప్పుడు కని విని ఎరుగని రీతిలో భూకంపాలు వస్తున్నాయి. భయంకరమైన కరువులు వెంటాడబోతున్నాయి. భయంకరమైన వ్యాధులు వెంటాడబోతున్నాయి. జనము మీదకి జనము, రాజ్యం మీదకి రాజ్యం రాబోతున్నారు. ఇది ప్రభువు చెప్పిన ప్రత్యక్షతలు, రెవల్యూషన్, ప్రభువు చెప్పిన లేఖనాలు, ప్రవచనాలు. దేని బిడ్డ, ప్రభు మాట నిరర్ధకము కాదు. ఆయన రాకడ అతి సమీపముగా ఉంది. నేనే యేసునని, నేనే క్రీస్తునని ఎంతోమంది వస్తారని ప్రభు చెప్పారు. అనేకులు ఆయన పేరట వస్తారని ప్రభు చెప్పారు. ఈరోజున ఎంతోమంది అబద్ధపు క్రీస్తులు, అబద్ధపు ప్రభులు ఎంతోమంది వచ్చేసి ఉన్నారు. భ్రమపరచు ఆత్మలు లోకమంది అంతటా తప్పుడు బోధలు చేస్తూ తిరుగుతున్నాయి. సాతానికి సమయం కొంచెమే కనుక వాడి కొంచెం సమయాన్ని చాలా వాడుకుంటున్నాడు. సాతాను ఎంతో కష్టపడి పనిచేస్తున్నాడు వాడి రాజ్యాన్ని నిర్మించుకోవడానికి, వాడితో పాటు అనేకులను నిత్యనాశనానికి తీసుకువెళ్ళడానికి. వాడు అనేకులను మోసం చేస్తున్నాడు. జాగ్రత్త, ఎవరిని మృంగుదునని గర్జించు సింహం వలె తిరుగుతున్నాడు వాడు. సాతాను వాడి దూతలందరూ ఈ భూమి మీద భయంకరమైన దుర్మార్గ పనులు మనుషుల చేత చేయిస్తున్నారు. ఈ కడవరి దినాల్లో ఉన్న మనము శత్రువు చేత మోసపోకుండా ఉండాలి. వాడు మోసం చేయడానికి వాడుకుంటున్న ఒక ఆయుధం ఏంటంటే ధనము. ధనవంతులైపోవాలి.
ధనం సంపాదించాలి. ఏ మార్గంలోనైనా పర్లేదు, ఎటువంటి పాపపు మార్గమైనా పర్లేదు, దుర్మార్గమైన మార్గమైనా పర్లేదు, అన్యాయము అక్రమముతో నిండిన మార్గమైనా పర్లేదు, మోసకరమైన మార్గమైనా పర్లేదు, డబ్బు సంపాదిస్తే చాలు అంతే. ఇది సాతానుగాడు పెట్టిన భయంకరమైన శోధన. ధనవంతులగుటకు ఆపేక్ష. ఇది సాతానుగాడు నీ హృదయాన్ని శోధిస్తూ ఉంటాడు. డబ్బు కోసం ఏ పని చేయడానికైనా సరే వెనకాడద్దు అంటాడు, డబ్బు సంపాదించి అంటూ ఉంటాడు. కానీ బైబిల్ ఏం చెప్తుందంటే, నువ్వు ఎంత సంపాదించినా సరే, మనం అంచె దినాల్లో ఉన్నాం. ప్రభుని యేసుక్రీస్తు వారి రాకడ అతి సమీపంగా ఉంది. మనతో ధనము రాదు. నీ విలువైన సమయాన్ని ఖర్చు పెట్టి ధనం సంపాదిస్తావు, కానీ ప్రభు రాకడలో ఎత్తబడినప్పుడు ఈ ధనము రాదు, ధనం తీసుకెళ్ళడానికి లేదు. నా సహోదరుడా, సహోదరి, మనం ఆస్తులను 2 రకాలుగా విభాగిస్తాం. ఒకటి స్థిరమైన, ఏమాత్రం కదపలేని, ఎక్కడికి మోసుకెళ్ళలేని ప్రాపర్టీ. రెండోది తీసుకెళ్లే ప్రాపర్టీ, కూడా తీసుకెళ్ళిపోవచ్చు. కొన్ని ప్రాపర్టీస్ బంగారు రూపంలోనో, వెండి రూపంలోనో, క్యాష్ రూపంలోనో, వస్తు రూపంలోనో, వాహనాల రూపంలో ఉంటే వాటిని తీసుకెళ్ళిపోవచ్చు ఎక్కడికైనా. కానీ కొన్ని ప్రాపర్టీస్ స్థలం రూపంలోనో, ఇల్లు రూపంలోనో ఉంటే వాటిని తీసుకెళ్ళడం కుదరదు. దేని బిడ్డలారా, ఈ భూమి మీద ఒక చోట నుంచి ఇంకొక చోటకి, ఒక దేశం నుంచి ఇంకో దేశానికి వెళ్ళిపోవాలంటే కొన్ని ప్రాపర్టీస్ ట్రాన్స్ఫర్ పెట్టేసుకోవచ్చు, మార్చేసుకోవచ్చు. తప్పిపోయిన కుమారుడు తన తండ్రి ఇచ్చిన ధనాన్ని అంతటిని ఏం చేశాడంటే క్యాష్ రూపంలో మార్చేసుకున్నాడు. తండ్రి ఇచ్చిన భూమి రూపంలోనో, ఇల్లు రూపంలోనో, వజ్ర వైడూర్యాల రూపంలో ఏమైతే ఇచ్చాడో ఆస్తిని అంతటిని కూడా ఏం చేశాడంటే తనకి ఖర్చు పెట్టుకోవడానికి అనుకూలంగా క్యాష్ రూపంలో మార్చేసుకున్నాడు. అలాగే ఈ భూమి మీద మొవాబుల్, ఇమ్మొవాబుల్ అనే 2 రకాల ప్రాపర్టీస్ ఉంటాయి. కానీ దేని బిడ్డలారా, మొవాబుల్ అంటే ఎక్కడికైనా మోసుకెళ్ళి తీసుకెళ్ళే ప్రాపర్టీ, ట్రాన్స్ఫర్ పెట్టుకునే ప్రాపర్టీ. కానీ అది పరలోకానికి కాదు. అది ఒక స్థలం నుంచి ఇంకో స్థలానికి, ఒక దేశం నుంచి ఇంకో దేశానికి, ఒక రాష్ట్రం నుంచి ఇంకొక రాష్ట్రానికి, ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి మాత్రమే. కానీ ఈ లోకం విడిచిపెట్టినప్పుడు, మనం చనిపోయిన తర్వాత మన ఆత్మతో కూడా వచ్చే ప్రాపర్టీ మాత్రం కాదు అది. మనతో ఈ లోకంలో ఉన్నది ఏది మనతో రాదు. మనం ప్రయాసపడి, కష్టపడి, చెమటూర్చి ఎంత సంపాదించినా సరే ఈ లోక సంబంధమైన ప్రాపర్టీ ఏది మనతో రాదు. అది మొవాబుల్ అయినా, ఇమ్మొవాబుల్ అయినా సరే. దేని బిడ్డలారా, మోసపోవద్దు. దేవుడు వెక్కిరింపబడడు. చాలామంది ఎర్రితనాన్ని కలిగి ఉంటారంట. ధనవంతుడు ఎర్రివాడిగా ప్రవర్తించాడు. ఇదే స్థిరం అనుకున్నాడు. ధనమే స్థిరం, ధనమే శాశ్వతం, ధనమే కూడా పట్టుకెళ్ళిపోవచ్చు, లేకపోతే నేను ఎక్కడికి వెళ్ళను, నా ధనాన్ని విడిచిపెట్టి అనుకొని ఎర్రి ఆలోచన చేశాడు. దేవుడు ఏమంటున్నాడంటే ఎర్రివాడ అంటున్నాడు. ఓసి ఎర్రివాడా, నీ ప్రాణం ఇప్పుడే దేవుడు అడుగుతున్నారు అనగానే వాడికి ఏమి అర్థమవలేదు. వాడు నమ్ముకున్న సిద్ధాంతం తప్పు. బైబిల్ చెప్తున్న సత్యాన్ని తెలుసుకో. ధనము శాశ్వతము కాదు, ధనం మనతో రాదు. ఒక దినాన్ని మనం ఈ లోకం విడిచిపెట్టినప్పుడు ధనం పట్టుకెళ్ళడానికి లేదు. ఏ రూపంలో నువ్వు దాచినా మనం ఈ లోకాన్ని విడిచిపెట్టినప్పుడు వాటిని మనతో పట్టుకు వెళ్ళడానికి లేదు. దేవుని ప్రియమైన బిడ్డలారా, ఈ సత్యం మన హృదయాలకు అర్థమైతే ప్రతిరోజు కూడా ఎలా బ్రతుకుతామంటే జ్ఞానంగా బ్రతుకుతాం, మెలకుగా బ్రతుకుతాం, ఆత్మీయులుగా బ్రతుకుతాం. దేవుని వాక్యం బహుగా ఫలిస్తుంది కూడా. చాలామందిలో దేవుని వాక్యం ఫలించకపోవడానికి కారణం ఏంటో తెలుసా? ముండ్ల తుప్పలలో పడిన విత్తనాలు. ముండ్లు దేనికి సాదృశ్యం అంటే ధన మోహము, ధన మోహానికి సాదృశ్యం. ధనము సంపాదించాలి, ధనం ధనం ధనం, డబ్బు 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 అనే ఆలోచన ఎప్పుడైతే నీ హృదయంలో పాతుకుపోయిందో, ఎంత వాక్యం విన్నా, ఎంత చదివినా ఒక్క మొక్క కూడా ఫలించదు. కారణం ఏంటంటే ధన మోహం అనేది దేని బిడ్డలారా ఏమాత్రం వాక్యాన్ని ఫలించకుండా అణిచివేసేస్తూ ఉంటుంది. ముళ్ళ కంచిలాగా అణిచివేసేస్తూ ఉంటుంది. చాలా జాగ్రత్త.
దేని బిడ్డలారా, అంచె దినాల్లో ధనాన్ని కూర్చుకున్నారు. సమయం ప్రభు రాకడకు చాలా దగ్గరగా ఉంది. దేవుని రాకడ, మానవుని పోకడ ఎప్పుడో తెలీదు. మనం కూడా ఎప్పుడు ఈ లోకం విడిచిపెడతామో తెలియదు, ఎప్పుడు మన ప్రాణం పోతుందో తెలీదు. ప్రతి మనిషి కూడా నేర్చుకోవలసిన, తెలుసుకోవలసిన సత్యం ఇది. మనం అల్పులం, మట్టివారం, వట్టివారం. మన గుండె లబ్డబ్ చప్పుడు ఎప్పుడు ఆగిపోతుందో తెలీదు, ఎక్కడ ఆగిపోతుందో తెలీదు. మానవుడు ఈ భూమి మీద స్థిరుడు కాదు. ప్రతి మానవుడు నేర్చుకోవలసిన, తెలుసుకోవలసిన గొప్ప పరలోకపు సత్యం ఏంటంటే, ఈ లోకంలో నరులందరూ కూడా వట్టి ఊపిరి అయి ఉన్నారు. వట్టి ఊపిరి లాంటిది జీవితం. మనము స్థిరము కాదు. మనం ఒక బిల్డింగ్ కట్టాలంటే మంచి ఐరన్ ఇవ్వండి అంటాం, మంచి సిమెంట్ ఇవ్వండి అంటాం, మంచి ఇసుక ఇవ్వండి అంటాం, మంచి ఇటుకలు, స్ట్రాంగ్ ఇటుకలు ఇవ్వండి అంటూ ఉంటాం. మంచిదే. చాలాసార్లు ఎంత స్ట్రాంగ్గా కడతామంటే మిషన్లు కూడా బద్దలు కొట్టలేనంతగా, ఆఖరికి ఆ జేసీబీతో పడగొట్టినప్పుడు, క్రైన్తో పడగొట్టినప్పుడు, లేకపోతే బుల్డోజర్తో పడగొట్టినప్పుడు అది చాలా కష్టమవుతుంటుంది. అంత స్ట్రాంగ్గా కడుతూ ఉంటాం. ఆ స్ట్రాంగ్గా కట్టిన ఇల్లు ఉంటుంది, కట్టడం ఉంటుంది, ఆ ప్యాలెస్ ఉంటుంది, కానీ మనం ఉండం. ఈ మట్టి దేహము ఎంత బలహీనమైన ఘటమంటే, కొంతసేపు కనబడి అంతలోనే మాయమైపోయే ఆవిరి వంటిది. నా సహోదరుడా, సహోదరి, ఈ సత్యం నీ హృదయానికి అర్థమైతే ప్రేమ కలిగి ఉంటావు. నీ ఇంటి వారితో ప్రేమ కలిగి ఉంటావు. నీ కుటుంబంతో ఎల్లప్పుడూ అన్యోన్యత కలిగి ఉంటావు. దేని బిడ్డ, తగ్గించుకుంటావు, ప్రేమను పంచుతావు, క్షమిస్తావు, ఇతరులను ఆదరిస్తావు, లేమిలో ఉన్న వాళ్ళని, ఇబ్బందులు ఉన్న వాళ్ళని సహాయం చేస్తావు. ఈ సత్యం తెలియకే కఠినమైన హృదయాలతో బ్రతుకుతున్నారు మనుషులు. కోర్టులలో గొడవలకు, కేసులకు అన్నిటికీ కారణం ఏంటో తెలుసా? కఠినమైన హృదయం. హృదయం కఠినపరుచుకోవడం వల్ల కీడులో పడుతున్నాం. కీడు అంటే కేసులో పడుతున్నాం, సమస్యల్లో పడుతున్నాం, లేనిపోయిన శోధనలో పడుతున్నాం, లేనిపోయిన శ్రమలు తెచ్చుకుంటున్నాం. మనం మనసుకు నెమ్మది లేకుండా చేసుకుంటూ ఉంటున్నాం. హృదయం కఠినం చేసుకుంటే ఇందులో పడతామో మనకి తెలియదు. అందుకే దేని బిడ్డలారా, హృదయాన్ని కఠినపరుచుకోవద్దు. నీ పట్ల దేవుని చిత్తానికి అప్పగించుకో, దేవుని నడిపింపుకు అప్పగించుకో. మనుషులను మోసం చేసి నీ సంపద, నీ సొత్తు, నీ ఆస్తిని లాక్కుంటున్నారా? దేవుడికి అప్పగించు, దేవుడు సహాయం చేస్తాడు. అంతేకాని హృదయాన్ని కఠినపరుచుకొని కొట్టుకోవడం, తిట్టుకోవడం, చంపుకోవడం, ద్వేషించుకోవడం, ఒకరినొకరు అసహించుకోవడం, ఒకరికొకరు దూరం అయిపోవడం, బంధాలు, బంధుత్వాలు అన్నీ మొక్కలు చేసేసుకోవడం, ఒంటరైపోవడం, ఇది దేవుని చిత్తం కాదు. నా సహోదరుడా, సహోదరి, డబ్బు మనుషుల మధ్యన బంధాలను మొక్కలు చేయడానికి వీల్లేదు. డబ్బు కంటే వారి మధ్యన బంధం గొప్పది. భార్య భర్త మధ్యన బంధం చాలా గొప్పది. అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళ మధ్య ఉన్న బంధం గొప్పది. నా సహోదరుడా, సహోదరి, బైబిల్ చెప్తుంది, అంచె దినముల యందు ధనాన్ని కూర్చుకున్నాం, కానీ అందరం ఇక్కడే విడిచిపెట్టేది. ఈ భూమి మీద ఉన్న ప్రతి నరుడు ఏమేమి సంపాదించాడో, ఇది నాదండి, ఇది నాది, ఇది నాది, దాని డాక్యుమెంట్లు ఇయ్యి, దీని డాక్యుమెంట్లు ఇయ్యి, ఇదిగో నాకే ఫుల్ పవర్, ఫుల్ నాకే అధికారం, ఈ వాహనం నాదే, ఆ విమానం నాదే, ఈ హెలికాప్టర్ నాదే, ఆ బస్సు నాదే, ఈ కారు నాదే, ఈ బంగారం నాదే, ఈ వజ్రాలు నావే, ఆ బ్యాంకులో ఉన్నది నాదే, ఆ ఇంటి దగ్గర ఉన్నది నాదే, పొలంలో ఉన్నది నాదే, జేబులో ఉన్నది నాదే, అకౌంట్లో ఉన్నది నాదే. మంచిదే, కానీ మనం ఉండం. అవన్నీ ఉంటాయి, ఇక్కడే ఉంటాయి. మనం ఉండం. ఎంత అల్పమైనదో, ఎంత స్వల్పమైనదో ఒక్కసారి ఆలోచించి. ధనము విస్తరించటం వలన వారికి ప్రయోజనం ఏమీ ఉండదు. ఆత్మకు ప్రయోజనం ఉండదు. ఆత్మకు రక్షణ కలగదు. నీ ప్రాణానికి గ్యారంటీ అనేది ఉండదు. కీర్తన 52:7 ఇదిగో దేవునిని తనకు దుర్గముగా ఉంచుకొనక తన ధన సమృద్ధి యందు నమ్మిక ఉంచి
తన చేటును బలపరుచుకొనిన వాడు వీడే అని చెప్పుకొనుచు వానిని చూచి నవ్వుదురు. ఇది శత్రువైన సాతాను కోసం ఇది ఒక లేఖనం. అయితే ఇందులోంచి ఒక పాఠం మనం నేర్చుకోవాలి. దేవునిని తనకు దుర్గముగా ఉంచుకొనక ధనాన్ని నమ్ముకునేవాడు దేని బిడ్డలారా, వాడిని చూసి అందరూ కూడా హేళన చేస్తారు. ఒక రోజున వాడి మట్టుకు వాడు మోసపోయి, అయ్యో ధనము నాకు శాశ్వతము కాదే, ధనము నన్ను రక్షిస్తుంది అనుకున్నాను, ధనమే స్థిరం అనుకున్నాను, ధనమే లోకం అనుకున్నాను, ధనమే నా ప్రాణం అనుకున్నాను, కానీ ఆ ధనం నాతో రాలేదే అని ఒక దినాన ఏడుస్తాడు, సిగ్గుపడతాడు. ధనవంతుడు పాతాళంలో ఇదే పడుతున్నాడు, యాతన పడుతున్నాడు, సిగ్గుపడుతున్నాడు. అయ్యో ధనాన్ని ఎంతగా నమ్మానే, నేను ఎంతగా ప్రేమించానే, కానీ ఆ ధనం నాతో రాలేదు, నన్ను రక్షించలేకపోయింది, నాకు కనీసం ఒక నీటి చుక్కైనా కూడా అందివ్వలేకపోయింది, నన్ను ఆదరించలేకపోయింది, ఈ నరకంలో నాకు ఏమాత్రం సుఖాన్ని ఇవ్వలేకపోయింది ఆ ధనం అని ఏడుస్తున్నాడు. నా సహోదరుడా, సహోదరి, ధనాన్ని నమ్మి మోసపోవద్దు. నీ ఆత్మను ధనం రక్షించలేదు, నీ కుటుంబాన్ని ధనం రక్షించలేదు. పాతాళం నుండి మన ఆత్మలను రక్షించగలిగిన ఒకే ఒక్క ఆయన రక్షకుడు. యేసు అంటే అర్థం రక్షకుడు. యేసు అనే మాటకు అర్థం రక్షకుడు. నీ ఆత్మను పాతాళం నుంచి రక్షించగలిగిన రక్షకుడు. హిజ్కియా ఆయుష్ అయిపోయినప్పుడు ఆయన మొర్రపెట్టి ప్రార్థన చేశాడు, తండ్రి నీ సన్నిధిలో నేను ఎలాగ యథార్థంగా నీతిగా సత్యంగా బ్రతికానో ఒకసారి జ్ఞాపం చేసుకొని నాకు ఆయుష్ పొడిగించన్నప్పుడు దేవుడు 15 సంవత్సరాల ఆయుష్ను పొడిగించాడు. దేని బిడ్డ, నీ ఆయుష్ను పొడిగించగలిగిన వారు దేవుడు ఒక్కడే, ధనము కాదు. ధనము ఆయుష్ను ఇవ్వలేదు, ధనం మనిషి ప్రాణాన్ని మరణం నుంచి రక్షించలేదు. నా సహోదరుడా, సహోదరి, మోసపోవద్దు. దేవుడు వెక్కిరింపబడడు. సామెతల గ్రంథం 15వ అధ్యాయం 16వ వచనంలో, నెమ్మది లేకుండా విస్తారమైన ధనముండుట కంటే యెహోవా యందలి భయభక్తులతో కూడా కొంచెము కలిగి ఉండటం మేలు. విస్తారమైన ధనముండి నెమ్మది లేకుండా బ్రతికే కంటే నెమ్మది కలిగి కొంచెం ఉన్నా చాలు. ఈరోజు ధనము ఎక్కువగా ఉన్న వారికి నెమ్మది లేదు. ధనము ఎక్కువ సంపాదించే కొద్ది నెమ్మది ఉండదు. ధనం ఉన్నవాడికి నిద్ర కూడా పట్టదు. దేని బిడ్డలారా, ఓ ప్రక్కన దొంగల భయం, ఓ ప్రక్కన కరెన్సీ మార్చేస్తారేమో భయం, ఓ ప్రక్కన తుప్పు పట్టేస్తుందేమో భయం, ఓ ప్రక్కన చెదలు పట్టేస్తాయేమో భయం, ఓ పక్కన మోసగాళ్ళు మోసపరిచేస్తారేమో భయం, ఓ పక్కన ట్యాక్సులు కట్టాలేమో భయం. ఒక్కటి కాదు, ధనము ఎక్కువయ్యే కొద్దీ ఒక్క భయం కాదు, ఇంట్లో వాళ్ళు ఎవరైనా దురాలోచన చేసి చంపేస్తారేమో భయం. ధనము ఎక్కువయ్యే కొద్దీ పరిచయాలు పెరుగుతూ ఉంటాయి, స్నేహాలు పెరుగుతూ ఉంటారు, బంధువులు పెరుగుతూ ఉంటారు. ఇందులో ఎవరు ఎలాంటి ఆలోచన కలిగి ఉంటారో అదొక భయం. ధనము పెరిగే కొద్దీ కూడా చుట్టూ సెక్యూరిటీ పెంచుకోవాలి. ధనం పెరిగే కొద్దీ నిద్ర సరిగ్గా పట్టదు. ధనం పెరిగే కొద్దీ సంతోషం ఉండదు. ధనం పెరిగే కొద్దీ కడుపు నిండా భోజనం కూడా చేయలేవు, కంటి నిండా నిద్ర కూడా పోలేవు. ధనం పెరిగే కొద్దీ నువ్వు ఆత్మీయంగా బలహీనమైపోతూ ఉంటావు. ధనం పెరిగే కొద్దీ దేవునికి దూరం అయిపోతూ ఉంటావు. ధనం పెరిగే కొద్దీ గర్వం పెరిగిపోతూ ఉంటుంది. ధనం పెరిగే కొద్దీ కళ్ళు నెత్తి మీదకి వచ్చేస్తూ ఉంటాయి, పొగర పట్టిన మాటలు మాట్లాడుతూ ఉంటాం. పెద్దలనే వరుస గౌరవం ఉండదిక, దేవుడనే భయం ఉండదిక, అధికారులనే భయం ఉండదు. ధనం ఎక్కువయ్యే కొద్దీ నేను డబ్బు పడేసి ఎలాగైనా చేయగలను అనే ఒక గ్రుడ్డి నమ్మకం వచ్చేస్తూ ఉంటుంది. చాలా జాగ్రత్త. ధనము, విస్తారమైన ధనం ఉన్న దగ్గర నెమ్మది ఉండదు. ధనం నెమ్మది లేకుండా చేస్తుంది. దేని బిడ్డలారా, మనకు కావాలి ఈ భూమి మీద ప్రతిరోజు క్షేమంగా బ్రతకాలంటే ధనమే అవసరం. డబ్బు లేకుండా ఒక్క క్షణం కూడా ముందుకు వెళ్ళలేము. ఏం చెయ్యాలన్నా ఈ భూమి మీద మనం బ్రతకాలంటే డబ్బు కావాలి. కానీ
మనం బ్రతకడానికి కావలసింది నీతి మార్గంలో, న్యాయ మార్గంలో, యథార్థమైన మార్గంలో దేవుడు మనకిస్తాడు. డబ్బు కోసం ఒళ్ళు అమ్ముకుంటున్న వాళ్ళు చాలామంది, డబ్బు కోసం వ్యభిచారానికి బానిసైపోతున్న వాళ్ళు ఎంతోమంది, డబ్బు కోసం హత్యలు చేస్తున్న వాళ్ళు చాలామంది, డబ్బు కోసం ఆత్మహత్య చేసుకొని చచ్చిపోవడానికి కూడా సిద్ధపడతారు, డబ్బు కోసం కాపురాలు మొక్కలు చేసుకోవడానికి కూడా వెనకాడట్లేదు. డబ్బు సమస్తమైన కీడులకు మూలం, ధనము సమస్తమైన కీడులకు మూలం. చాలా జాగ్రత్త. చాలామంది దాన్ని సంపాదించాలని ఏం చేశారో తెలుసా? చివరికి వారిని వారే చంపుకున్నారంట. దేని బిడ్డలారా, నెమ్మది లేకుండా చేస్తుంది ధనం. జాగ్రత్త. సామెతల గ్రంథం 18:23లో దరిద్రుడు బ్రతిమాలి మనం చేసుకుంటాడంట, ధనవంతుడు దురుసుగా ప్రత్యుత్తరం ఇస్తాడంట. సామెతల గ్రంథం 28:20లో ధనవంతులగుటకు ఆతురపడివాడు శిక్ష నందకపోడు. ధనవంతులైపోవాలి, డబ్బు సంపాదించేయాలి. దేని బిడ్డారా, ఈ వాక్యం మనం అపార్థం చేసుకోవద్దు. మనం బ్రతకడానికి, జీవించడానికి కష్టపడి డబ్బు సంపాదించడం చూసారా, దానికోసం కాదు ఈ వాక్యం. దేని బిడ్డారా, మనం ప్రతి వ్యక్తి కూడా దేవుడు చెప్పాడు, ఈ భూమి మీద మనం బ్రతికినంతకాలం చెమటూర్చి కష్టపడాలి. కష్టపడితేనే భోజనం, కష్టపడితేనే బట్టలు, కష్టపడితేనే ఏదైనా ఈ భూమి మీద జీవితం మనుగడ కొనసాగించబడుతుంది. డబ్బు లేకపోతే ఈ భూమి మీద క్షేమకరంగా బ్రతకలేవు. డబ్బు ఉంటేనే నీ కుటుంబాన్ని పోషించుకోగలుగుతావు, చదివించుకోగలుగుతావు. దానికి కావలసిన ప్రతీది కూడా నువ్వు ఏ వ్యాపారం చేస్తావో, ఉద్యోగం చేస్తావో, వ్యవసాయం చేస్తావో, కూలి పని చేస్తావో, ఏది చేసినా దేని బిడ్డారా బ్రతకడానికి కావలసింది సంపాదించుకుంటూ ఉంటాం. దీనికోసం కాదు ఈ వాక్యం. ధనవంతులు అయిపోవాలి, డబ్బు సంపాదించాలి, ఇంకా 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 సంపాదించాలి. మన అవసరతలకు మించినది ఇంకా సంపాదించి పోగు చేయాలి. లక్షలు దాయాలి, బంగారాలు కొనుక్కోవాలి, స్థలాలు కొనుక్కోవాలి, ఇళ్ళు సంపాదించాలి, పొలాలు సంపాదించాలి. ఎప్పుడైతే ఈ తపన ఎప్పుడైతే నీలో ఉంటుందో అది చాలా నీ ఆత్మీయ జీవితానికి గొడ్డలు పెట్టలాంటిది. ఇక ఆత్మీయ జీవితంలో నువ్వు ఏమాత్రం కూడా ఎదగవు, దేవునికి ఏమాత్రం దగ్గర అవ్వలేవు. ప్రేమ అనేది నువ్వు పంచలేవు, ఎవరైనా పంచినా నువ్వు అనిపించలేవు. ఎందుకంటే ధనము నిన్ను ఒక తొందరపాటు నిర్ణయంలోకి నడిపించేస్తుంటుంది. దేని బిడ్డారా, ధనవంతులగుటకు తొందరపడేవాడు, ఆతురపడేవాడు తప్పనిసరిగా శిక్షను అందకపోడని బైబిల్ చెప్తుంది. ఏదో ఒక శిక్షణ తెచ్చేసుకుంటూ ఉంటావు, ఏదో ఒక భయంకరమైన రిస్క్లో పడిపోతూ ఉంటావు. ఎందుకంటే డబ్బు సంపాదించడమే ముఖ్యం. కాబట్టి నీతి చూడవు. నీతిగా బ్రతికామా లేదా నీకు అక్కర్లేదు, పరిశుద్ధంగా బ్రతికామా లేదా నీకు అక్కర్లేదు, న్యాయంగా జీవిస్తున్నామా లేదా, న్యాయంగా సంపాదిస్తున్నామా లేదా నీకు అక్కర్లేదు. కాబట్టి ఎప్పుడైతే అన్యాయంగా, అక్రమంగా, దుర్నీతితో, అపిత్రతతో, మోసముతో, లంచముతో ఎప్పుడైతే సంపాదించడం ప్రారంభిస్తావో వెంటనే అది నిన్ను ఏదో ఒక శిక్షకు, పనిష్మెంట్కి లేక అవమానానికి గురి చేస్తూ ఉంటుంది. సంపాదించడానికి సంపాదిస్తావు, కానీ ఆ సంపాదించిన దాన్ని కాపాడుకోవడానికి చాలా ప్రయాసపడుతూ ఉంటావు. ఈరోజు నీ మనుషులు మనం చూస్తున్నాం, కోట్ల రూపాయలు మోసము చేసి సంపాదించి దాన్ని కాపాడుకోవడానికి వాళ్ళు పడుతున్న ఇబ్బందులు, పాటలు ఇన్ని అన్నీ కాదు. మనం తెలుసుకోవలసిన సత్యం ఏంటంటే, మనం ఈ లోకం విడిచిపెట్టినప్పుడు ధనం మనతో రాదు. ఎందుకు వచ్చింది? నీ జీవితాన్ని ఆ వ్యర్థమైన ధనం కోసం పాటలు పడి అన్నీ పోగొట్టుకొని, అన్ని ప్రేమలను పోగొట్టుకొని, సరైన నిద్ర లేక, తిండి లేక, భార్య ప్రేమకు దూరమై, బిడ్డల ప్రేమకు దూరమై, లేక భర్త ప్రేమకు దూరమై, తల్లిదండ్రి ప్రేమకు దూరమై, రక్త సంబంధుల ప్రేమలకు దూరమై ఏమి సాధిద్దామని యోహాను సువార్త 15వ అధ్యాయంలో ప్రభు చెప్తున్నారు కదా, నాకు దూరంగా ఉండి మీరు ఏమీ చేయలేరు.
తీగె ద్రాక్షవల్లిలో ఉంటేనే ఎలాగ ఫలిస్తుందో, మీరు నాలో ఉండకపోతే మీరు ఫలించలేరు. ఫలించని ప్రతి తీగ ఎండిపోతుంది. ఎండిపోయిన తీగలన్నీ తీసుకెళ్ళి కాల్చేస్తారు. ఇది అంతే. దేవునికి దూరంగా నువ్వు బ్రతికితే, నీ ఇష్టానుసారంగా ధనమే ముఖ్యమనుకు నువ్వు బ్రతికితే, దేవుడు ఉండవలసిన స్థానంలో ధనాన్ని పెట్టి నువ్వు జీవించినట్లయితే నీ ధనమే నీకు ఊరిగా మారిపోతూ ఉంటుంది. నీ ధనమే నిన్ను పాతాళానికి ఈడ్చుకెళ్ళిపోతుంది. జాగ్రత్త. నా సహోదరుడా, సహోదరి, దేవుని ప్రియమైన బిడ్డలారా, మోసపోవద్దు. ధనాన్ని నమ్ముకొని, ధనాన్ని ప్రేమించి, ధనం కోసమే బ్రతికి, ధనం సంపాదించాలని గురి పెట్టుకొని బ్రతికితే అది నీకు మంచిది కాదు. దేవుడిచ్చిన భూమి మీద నా ఆయుష్ కొద్ది కాలమైన సంతోషంగా బ్రతుకు. దేవుడిచ్చిన దానితో తృప్తిపడు. దేవుడు ప్రేమ కలిగిన దేవుడు, ఆకాశ పక్షులు పోషిస్తున్న దేవుడు నిన్ను పోషిస్తాడు. నిన్ను అడుక్కొనివ్వడు, నిన్ను దొంగతనం చేయనివ్వడు, నిన్ను దేని బిడ్డ నిన్ను ఇతరులు మోసం చేసి బ్రతకమనడు దేవుడు. ఈరోజు ఎంతోమంది ధనాన్ని సంపాదించాలని ఆతురపడి లేనిపోయిన శిక్షలకు గురైపోతున్నారు, ఇబ్బందిలో పడిపోతున్నారు. చాలామంది జైలు పాలవుతున్నారు. చాలామంది అందరికీ అయిన వాళ్ళకి, కుటుంబానికి దూరమై బ్రతకవలసిన పరిస్థితులు వస్తున్నాయి. నిందలు తెచ్చుకుంటున్నారు. వారు ఉన్న మంచి మంచి స్థానాలను సైతం పోగొట్టుకుంటున్నారు. ఎప్పుడైతే ఈ ధనం కోసం ఇలాంటి నిందలు తెచ్చుకుంటావో, ఇన్ని సంవత్సరాలు మంచిది మంచివాడు అని తెచ్చుకున్న పేరు చిటికలో పోగొట్టుకుంటున్నావు. ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయం 10వ వచనంలో, ద్రవ్యమును అపేక్షించువాడు ద్రవ్యము చేత తృప్తి నొందడు, ధన సమృద్ధిని అపేక్షించువాడు దాని చేత తృప్తి నొందడు. దేని బిడ్డారా, ద్రవ్యము అన్నా ధనమన్నా ఒకటే. ఈ ధనాన్ని సంపాదించేవాడు ఆ ధనము తనకి ఎంత కావాలో అంత సంపాదించేసిన తర్వాత అమ్మయ్య ఇంకా చాలే అనుకోడు. ఎందుకంటే ధనాన్ని సంపాదించేవాడు ధనము చేత తృప్తి నొందడు. ఎందుకంటే ధనము మనిషిని తృప్తిపరచలేదు. ధనము కానీ, ధన సమృద్ధి కానీ ప్రిబిడ్లారా, అది ఎంత కావలసినంత కూడగట్టేసినా మనిషి హృదయానికి ఏమాత్రము కూడా సాటిస్ఫాక్షన్ ఉండదు. ఇంకా సంపాదించాలి. ఈ డబ్బుతో ఇంకా పెద్ద పెద్ద వ్యాపారాలు చేసి ఇంకా పెద్దగా మనం ఇంకా ప్రపంచంలోనే గొప్ప కుబేరుడిగా మారిపోవాలి అనే ఆలోచన చేస్తూ ఉంటుంది. బాధ్యతలు ఇంకా ఎక్కువగా మీద వేసుకుంటూ ఉంటాం. దేని ప్రియమైన బిడ్డలారా, మంచిదే. కానీ దానివల్ల నష్టం ఏంటంటే తృప్తి ఉండదు. ఎంత సంపాదించినా ఈ ప్రపంచమంతా కూడా వ్యాపార సామ్రాజ్యంలో నువ్వు గొప్ప దిట్టమైపోయినా సరే తృప్తి మాత్రం ఉండదు. ఎందుకంటే ధనము మనిషి హృదయాన్ని తృప్తిపరచలేదు. హృదయాన్ని తృప్తిపరిచే శక్తి ధనానికి లేదు. ఏ మనిషి హృదయం కూడా ధన సమృద్ధి చేత తృప్తి పొందలేదు. వాళ్ళని ఇంటర్వ్యూ చేస్తే చెప్తారు, అయ్యా మీరు ఎంత సంపాదించారు కదా, మీకు తృప్తిగా ఉందంటే లేదు లేదు లేదు, నాకు ఇంకా నేను పలానా చేయాలనుంది, ఇంకా పలానా దాంట్లో పెట్టుబడి పెట్టి ఆ వ్యాపార రంగంలో కూడా నేను దిగాలనుంది, ఈ వ్యాపార రంగంలో ఇంకా దిగాలనుంది, ఇంకా నేను ముందుకు వెళ్ళాలని ఉంది. కారణం ఏంటంటే తృప్తి ఉండదు. ధనము తృప్తిపరచలేదు. నా సహోదరుడా, సహోదరి, మోసపోవద్దు. ఇంత సంపాదిస్తే చాలు, ఇంకా నేను ఆగిపోతాను అనుకుంటాం. ఆగరు. ఒకానొక పట్టణానికి వెళ్ళి 1-2 సంవత్సరాలు ఉండి లాభం సంపాదించి వచ్చేసి ఇల్లు కట్టేసో, అప్పులు తీర్చేసో, పెళ్లి చేసుకునో, పెళ్ళిళ్ళు చేసేసో ఇంకా ఆగిపోదాం అనుకుంటారు. కానీ ఇదంతా అయిపోయిన తర్వాత మళ్ళీ బయలుదేరదాం, మళ్ళీ వెళదాం. భార్య అక్కర్లేదు, పిల్ల అక్కర్లేదు, లేదా భర్త అక్కర్లేదు, ఎవరు అక్కర్లేదు. మనం సంపాదించుకుంటూ ఉంటే సంపాదన వస్తూ ఉంటుంది. ఇక్కడ ఉంటే ఏం సంపాదిస్తాం? బయటకు వెళ్ళిపోతే బోళ్ళు సంపాదించవచ్చు. సంపాదన, భర్తకు దూరమై సంపాదన, భార్యకు దూరంగా ఉండి సంపాదన, బిడ్డలకు దూరంగా ఉండి సంపాదన. మంచిదే. నువ్వు నేర్చుకోవాల్సిన పాఠం ఏంటో తెలుసు. ఇంకొకటి ఉంది, అదేంటంటే నువ్వు ఎంత సంపాదించినా సంపద నిన్ను తృప్తిపరచలేదు. దేని బిడ్డలారా, ఒకసారి ఆలోచించి నేను మీకోసం చిన్న ప్రార్థన చేస్తాను. ప్రభువా, ఇప్పుడే నీ బిడ్డల హృదయాలు తెరవండి, నేత్రాలు తెరవండి నాయన. ధనము శాశ్వతము కాదు అని
ఈ సత్యాన్ని తెలుసుకొని నాయన, ఇదిగో మాకు కావలసిన ప్రతీది ఇచ్చే దేవుడవు. మీ యందు నమ్మిక ఉంచి, విశ్వాసం ఉంచి, నీతిమంతుడు విశ్వాసమూలంగా జీవిస్తాడని మీరు వాగ్దానం చేసిన రీతిగా విశ్వాసముతో జీవించి మీరిచ్చే ప్రతి దీవెన అనుభవించుటకు సహాయం దయచేయమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.